పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరికి ఊరట లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిపై గత వారమే స్పీకర్ విచారణను ముగించి తీర్పును రిజర్వ్లో పెట్టగా స్పీకర్ తుది తీర్పు ఇచ్చారు. ఇదే ఆరోపణలపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ దానం కడియం శ్రీహరిలకు క్లీన్ చీట్ ఇవ్వడంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ లభించింది. మార్చి 12న సుప్రీంకోర్టులో దానం కడియంల పిటిషన్లపై విచారణ జరగనుంది. దానం కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చీట్ పై కేటీఆర్ స్పందించారు. క్లీన్ చీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని ఆయన విమర్శించారు. తెలంగాణ స్పీకర్ కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. కడియం శ్రీహరి క్లీన్ చిట్ కాదు, బ్లాక్ చిట్ ఇవ్వాలన్నారు. కడియం శ్రీహరి స్వయంగా పార్టీ మారిన అంశాన్ని బహిరంగంగానే అంగీకరించారన్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రోజు ఒక బ్లాక్ డే ఏదైతే ప్రసాద్ కుమార్ స్పీకర్ హోదాలో ఒక ట్రిబ్యునల్గా వ్యవహరించాల్సిన స్పీకర్ గారు కాంగ్రెస్ కార్యకర్త లెక్క మాట్లాడి తన స్థాయిని తగ్గించుకున్నాడు. స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారి చేతిలో కీలు బొమ్మ లెక్క ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే స్పీకరు నిర్ణయం తప్పైతే స్పీకర్ను కూడా న్యాయ పరిధిలోకి తీసుకునే అవకాశం ఒకటి ఉంది. తర్వాత రెండవది ఈ కేసును కోర్టు ద్వారా కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ధైర్యంగా నేను అభివృద్ధి కోసం పోతున్నా, ఇగో నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినా, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను చెప్పేసి పోవాలా. ఎందుకంటే ఒకరితో పెళ్లి చేసుకొని ఒకరితో కాపురం చేస్తే ఎవరు సమాజం ఒప్పుకోరు. వేరే వాళ్ళతో పోవాలంటే ఉన్న వాళ్ళకి విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విడాకులు ఇవ్వకుండా ఈయనతో కాపురం చేస్తారంటే సమాజం కూడా ఒప్పుకోదు. సో కడియం శ్రీహరి కాంగ్రెస్ పోతే మాకేం అభ్యంతరం లేదు. మా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, మా పార్టీ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎటన్నా వెళ్ళొచ్చు, కానీ మా పార్టీ బీఫాము, మా పార్టీ పైసలు, మా పార్టీ ప్రచారము, మా కేసీఆర్ గారు ప్రచారం చేసి నేను గెలిపించడం జరిగింది. కానీ ఇలా నువ్వు గెలిచిన తర్వాత నేనే అని మాట్లాడడం సరైనది కాదు. మరి స్థాయి మర్చి కూడా మాట్లాడుతున్నాడు. తప్పకుండా రేపు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ కోర్టులో తప్పకుండా ఏదైతే ముకుల్ రాయ్కి పడ్డ శిక్ష తప్పకుండా కడియం శ్రీహరి కూడా పడుతుంది. కడియం శ్రీహరి గారు తప్పు మాట్లాడుతున్నాడు. నన్ను ఎప్పుడు కూడా ప్రజలు ఓడగొట్టలే. నా దయాదాక్షిణ్యాలతో గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు రావడం జరిగింది. ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థ ఖూనీ అవుతుందన్నారు. కన్న తల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో, శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కూడా అంతకంటే ఎక్కువ పాపమన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఉందన్నారు. ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల బాధితులకు భూదాన్ భూముల్లో ఇల్లు కూల్చిన చోటే ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. 311 మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్వగ్రామంలో సొంత స్థలమున్న 101 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 726 ఇల్లు కూల్చినట్లు అధికారులు గుర్తించారు. వెలుగుమట్లలో 1953 నుంచి 31 ఎకరాల భూమి భూదాన్ భూమిగా ఉందని, వెంకట రాజారాం అనే రైతు భూదాన్ ట్రస్టుకు 31.1 ఎకరాలు రాసిచ్చినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు.
పక్కన ఉన్న మిగతా భూమి అంతా పట్టా భూములుగా ఉందని స్పష్టం చేశారు. చివరికి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికి కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే, చట్టబద్ధంగా చేయాల్సిందేనటువంటి ఆలోచనతోనే అక్కడ ఈ జిల్లా యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక మానవీయమైనటువంటి ఆలోచనతో పేదవాళ్ళు బతకటం కోసం కావాల్సిన కార్యక్రమం చేయడానికి పోతా ఉంటే దాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రకాల వ్యక్తులు కావాల్సిన విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మన అంతిమ లక్ష్యం ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా పర్వాలేదు, మన లక్ష్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టి ఇవ్వాలనేటువంటి మన అంతిమ లక్ష్యం మనది. కాబట్టి ఎటువంటి అపాధులైనా భరించడానికి సిద్ధపడదామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రులతో చెప్పి తర్వాత మేము ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈ నెల 1వ తారీఖున ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిసారిగా వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత నేను స్పందించాను. ఆనాడు సహచర మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బాధితులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు నష్టపోయారో నష్టపోయిన ప్రతి వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటది అని ఆనాడు 15 రోజుల లోపే అంటే 15వ తారీఖు లోపే మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి లబ్ధిదారుల్ని ఫైనల్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి, ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి దీవెనలతో వచ్చిన ప్రభుత్వం, పేదవాడి ఆశీస్సులతో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆదుకుంటది, సహాయం చేస్తది, తప్పకుండా మీ ఘోషని ఒట్టిగా పోనీదు అని చెప్పడం జరిగింది. ఈనాడు లబ్ధిదారులు ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో ఈ పారామీటర్స్ అన్ని చూసి పూర్తి ఆధారాలతో ఈనాడు అధికారులు గడిచిన ఈ 10 రోజులు నిరంతరము కష్టపడి లబ్ధిదారుల లిస్టులను ఫైనల్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇక్కడ ఏదైతే 311 మందికి ఈనాడు ఇళ్ల స్థలం ఏడు ఇస్తున్నామో ఈ 311 మందితో పాటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలము ఏ గ్రామంలోనైతే ఉంది మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామన్నా మాకు ఇల్లు ఇవ్వండి అన్న వాళ్ళు 101 మంది. ఈ 311 101 అంటే 412 మంది 311 మందికి ఇళ్ల స్థలము ఇల్లిస్తూ వారి వారి గ్రామాల్లో ఇళ్ల స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం ఫైనల్ చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు సంబంధించిన భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తుందని మండిపడ్డారు కేటీఆర్. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశారని, అతడిపై అనర్హత వేటు వేయడానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో సురేష్, దామోదర్రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లు. మొత్తం పట్టాలు 1895 ఇచ్చారు. అందులో కట్టుకున్న వాళ్ళు దగ్గర 1000 ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 మందికి ఇండ్లు ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం?
కట్టుకున్న వాళ్ళు 1000 మంది ఉంటే నువ్వు 410 అంటే ఏందన్నట్టు ఇది? బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించనట్ట. నీకు నచ్చినోడికి ఇస్తావు, లేనోడికి ఇవ్వవా? అంటే అసలు కూల్చిన ఇండ్ల సంఖ్యకి మీరు ఇచ్చే పట్టాలకి పొంతన కూడా ఉండదా? 310 పట్టాలు అంటే ఏ అర్థం పర్థం లేకుండా వీళ్ళు నిజంగా నేను అప్పుడప్పుడు అంటా ఉంటా, ఇప్పుడు మళ్ళీ నిజమే అనిపిస్తుంది నాకు. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? సర్కస్ నడుపుతున్నారా, సర్కారు నడుపుతున్నారా, ఏం చేస్తున్నారు ఆలోచించండి. వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ ఇల్లు కూలిపోయి లబో దిబోమని మొత్తుకుంటుంటే ఒక అమ్మాయి అయితే కాలు ఇరిగిపోయి కుంటుకుంటూ రోడ్డు మీద పరుగులు పెడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఇంకా సిగ్గులేదా మంత్రికి? అసలు నువ్వు మనిషివా మృగానివా? నాకు అర్థం కాదు. నిన్ను అన్నా నీకు ఓట్లేస్తే ఖమ్మం జిల్లాలో ఇదా నువ్వు చేసే పని? అందుకే అంటా ఉన్నా, ముందు ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలకి ఎవరి ఇండ్లైతే మీరు కూలగొట్టారో, అవమానించే మాటలు మాట్లాడిన దానికి, ఇండ్లు కూలగొట్టినందుకు, గత 10 రోజులుగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టినందుకు, ఎండకు వానకి ఇబ్బంది పెట్టినందుకు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి. ఏమడిగారు వాళ్ళు? మా ఇండ్లు కూలగొట్టొద్దని అడ్డం వస్తే అడ్డమైన కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఫస్ట్ ఆ కేసులు విత్డ్రా చేయండి. నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ 1000 కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్టు. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్ట్? ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మాట్లాడు. చేసిన దివాలా కోరు పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా, వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో హైదరాబాద్లో ఏసీ రూమ్లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్లో ఉండి వీళ్ళంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం. వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. భోజనం పెడుతున్నామండి. భోజనం కూడా పెట్టనీయట్లేదు దౌర్భాగ్యులు. భోజనం పెడతాం. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అంబేద్కర్ భవన్లో అంటే భోజనం కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని. ఆఖరికి నిన్న మొన్న వచ్చి భోజనం పెడుతున్న కాడ కూడా నిన్న చిల్లర పనులు చేసి వాళ్ళ అనుచరుల కోసం భూమాఫియా చేస్తుంది మీరు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే ఆటంకంగా మారిందని సీఎం రేవంత్ విమర్శించడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ సర్కిల్, హనుమాన్ నగర్ కాలనీలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సబితారెడ్డి పర్యటించారు. హనుమాన్ నగర్ కాలనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలు ఉన్నారని, పేద ప్రజలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. ఉన్న ఆ భూమి మీద ఉన్న వాళ్ళని లాగి పడేసి పంట ఉంటే రాత్రి క్లీన్ చేసేసి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఇంత అరాచకం ఏంటి? ఎమర్జెన్సీ లాగా ఇంత అరాచకం ఏంటి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ జోలికి పోకండి. మీరు అభివృద్ధి చేస్తే మీరు అభివృద్ధి చేయండి, అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళని కొట్టి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. మీరు మన కోతవాళ్ళు కూడా పోయి ఉన్నారు. ఎవరు చేసిన పార్క్ అది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక విజన్ తో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ లేదని ఎకో పార్క్ అనేది ఒకటి చేస్తున్నారు. రైట్, మీరు రిబ్బన్ కట్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. శివప్రతాప్ శుక్లా గవర్నర్గా తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్లో 1952 ఏప్రిల్ 1న జన్మించిన శివప్రతాప్ శుక్లా 4 సార్లు ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ
సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. शिव प्रताप शुक्ला తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా 3వ డిస్కంను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త సంస్థకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన ఈ డిస్కం బాధ్యతలను ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులకు అప్పగించింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్, బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6ఏ కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్ష, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా ఉగాది కానుక ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు పూర్తిగా విధ్వంసకరంగా మారాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై కాగ్ రిపోర్టు స్పష్టమైన ఆధారాలను చూపిందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవీ తీసుకోలేదని, బడ్జెట్లో కేవలం కల్పిత లెక్కలే కనిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బీసీకి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బీసీని నెట్ బారోయింగ్ సీలింగ్ని ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడుగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బీసీని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బీసీ ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. మేము నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బీసీ పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. మా 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్, ఈ ఫిజికల్ డెఫిసిట్ నిజంగా ఇవి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ రెవెన్యూ డెఫిసిట్లు మా హయాంలో ఎందుకు రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు కంట్రోల్డ్గా ఉన్నాయి?
ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పు, రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మైనస్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, ఇసుకని వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాట్రైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది, భూములు వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఇంకేమైనా కనపడినాయా? ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో రిజర్వ్ బ్యాంక్ దగ్గర 3,30,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి దక్కిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రాన్ని, ప్రజలను రిజర్వ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అన్ని తానే నడిపిస్తున్నటువంటి తెర వెనుక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు, వీరు ముగ్గురు కూడా ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాల్లో గాని, అభివృద్ధిలో గాని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తాం, అద్భుతంగా చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచి పెడతాం అని చెప్పని ప్రగల్భాలు పలికినటువంటి వీరు, అది ప్రగల్భాలు కాకుండా అన్నిటినీ వదిలి ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా ఆయన్ని మించి ఆయన్ని దాటేసినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 5 ఏళ్లు అంటే 60 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సుమారుగా 2,40,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తారు. 60 మాసాల్లో చేసినటువంటి 3,30,000. సోషల్ మీడియాలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వారిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవారిని బ్రోకర్ అంటారు అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ప్రభాకర్ చేసిన పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటని కాషాయ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. బీజేపీతో వైఎస్ జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఉపాధి హామీ పథకంపై మాట్లాడటం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారండి? ఏం లేదండి, కొన్ని ఏరియాస్ లో కొన్ని కనీసం మంచినీళ్ళు రావట్లేదని చెప్తున్నారండి. అమలాపురంలో ఉన్నాం మేము, వార్డ్ నెంబర్ 29 ఫర్ ఎగ్జాంపుల్. మామిడి కుదురు అనే మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంచినీళ్ళు రావటం లేదంటున్నారు. మీరు ఒకసారి రివ్యూ పెట్టి, మంచినీళ్ళు బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ రావట్లేదో మీరే కొంచెం ఇంట్రెస్ట్ చూపి ఇది పరిష్కరించాలండి. Yeah, because I've spoken to the officers right now. They have assured me that they'll do something, but just in case they are not the only areas, probably there are other areas that are not getting drinking water. మీరు ఒకసారి రివ్యూ తీసుకుంటే అందరితో you will be covering a wider area.
Sure, ma'am. We'll take care. Already 2 weeks back we had a review, ma'am. There are some already half JJM projects half finished off chesna unnai, ma'am. I think by March ending that will be done. So most probably all these areas will be covered by March ending, ma'am. Yes, ఓకే ఓకే బికాస్ ఇప్పుడు నేను చెప్తున్నది కరెంట్ సిచ్యువేషన్. yes, ma'am. Yes, ma'am. I am notice on that. Okay. ఓకే థ్యాంక్ యూ. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరాం మృతితో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ రాజకీయ శకం ముగిసింది. ఈ ఉదయం ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల వివరాలను ఆయన మనవడు విశాఖ ఎంపీ శ్రీ భరత్ వెల్లడించారు. కావూరి పార్థివ దేహాన్ని బంజారాహిల్స్లోని ఆయన స్వగృహానికి తరలించారు. అభిమానులు, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని గురువారం ఉదయం వరకు అక్కడే ఉంచనున్నారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సుమారు 13 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం తీవ్ర గందరగోళం మధ్య తాత్కాలిక స్పీకర్ నిర్వహించిన మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 118 మంది విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. लेकिन वो बोलेंगे तभी जब आप इस हाउस को बेल को खाली, क्योंकि इस पर मतदान भी होना है. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ తనను దూషిస్తోందన్నారు ప్రధాని మోదీ. కేరళ కొచ్చిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని తెలిపింది కేంద్రం. హార్ముజ్ ద్వారా కాకుండా వేరే మార్గంలో 75% ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ఎల్పీజీ ఉత్పత్తి 25% పెంచామన్నారు. ఇక ఎల్ఎన్జీ కొరత కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలో భారత్కు 2 ఎల్ఎన్జీ కార్గోలు రానున్నాయని తెలిపారు. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని కేంద్రం వెల్లడించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 అధికారిక షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. కాగా ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా ఈ సీజన్కు తెరలేనుంది. ఈసారి 2 గ్రూపుల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ల్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ తలపడనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్ద చేరింది. దీంతో మార్కెట్లో ఈ ఒక్క రోజే దాదాపు 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది. చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది.